హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారు కదా. ఈ ఇది దోసకాయ పచ్చి రొయ్యల కూర అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు ట్రై చేశారంటే ఇంకెప్పుడు పచ్చి రొయ్యలు తీసుకున్నా మీరు దోసకాయ ఖచ్చితంగా కొనుక్కొచ్చి మరీ వండుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. అలాగే ఈ వేసవకాలం సమ్మర్ స్పెషల్ రెసిపీ అనమాట అండి ఇది. ఈ కూర మొత్తం తినేస్తారనమాట. అసలు ఒక్క అన్నం మెతుకు ఉండదు, కూర కూడా ఉండదు. ఎక్స్ట్రా వండుకోవాల్సిందే ఆ రోజంతా. అంత గుమ్మగుమ్మలాడద్ది ఈ దోసకాయ పచ్చిరొయ్యల కూర. దీనిలో మనం ఎటువంటి స్పైస్ వేయట్లేదండి. నార్మల్గా వండుతున్నాం మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే చాలా ఈజీగా దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే, ఇంకేమీ లేవు. నథింగ్ యాడ్ నథింగ్ రిమూవ్ అనమాట. అయితే ఇప్పుడు దోసకాయ కోసుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా కోసుకోవాలి అంటే చూపిస్తాను చూడండి. పైన చెక్కు తీసేసిన తర్వాత దోసకాయ గింజల భాగాన్ని కోసేసుకోవాలి. చాలాసార్లు దోసకాయలు ఏమవుతాయంటే పైన ఉన్నటువంటి పల్పు బాగుంటుంది, కానీ లోన గింజలు చేదొచ్చేస్తాయి. కొన్నిసార్లు కాయ మొత్తం చేదొచ్చేస్తే అది వేరే సంగతి, కానీ ఎక్కువగా గింజలు చేదొచ్చేస్తాయి. అందుకని అలాగే గింజలు కూరలో వేసుకున్నప్పుడు ఇవి కసకసమంటా ఉంటాయి పంటి కింద. అందుకని సాధ్యమైనంత వరకు దోసకాయ గింజలు లేకుండా దోసకాయ కూర వండుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఈ దోసకాయ ముక్కల్ని ఈ విధంగా కోసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. బిగ్ సైజ్ ముక్కలు ఎప్పుడు కట్ చేసుకోవాలంటే పులుసు కూరలోనికి కట్ చేయాలి. దోసకాయ పులుసు సాంబార్లోకి వేసేటప్పుడు, మనం ఇగురు కూరలు వండుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయిల్లోకి వేసినప్పుడు దాదాపుగా ఇవి కూరలోనే మగ్గిపోతాయి. మళ్ళా మనం నీరేసి బాగా ఉడికించాల్సినటువంటి అవసరం ఉండదు. కొద్ది నీరు వేసుకుంటే ఆ కూరలో ఆ కూర మసాలాతో ఇవి ఉడికిపోతాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. దోసకాయలు కట్ చేసుకునేటప్పుడు టేస్ట్ చూసుకోండి, తప్పనిసరిగా టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాలు ఈ దోసకాయలు అనేటటువంటివి చేదొచ్చేస్తాయి. మనం అలవాట్లో పొరపాటులాగా కోసేసుకుంటే కూర మొత్తం పాడైపోద్ది. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి కూరగాయలకు తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటటువంటివి కొంచెం మెత్తపడాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు బాగా మగ్గాలన్నమాట. అలా మగ్గిన తర్వాత ఈ పచ్చి రొయ్యల్ని వేసేసుకోవాలి. ఈ పచ్చి రొయ్యల్ని ఏం చేయాలంటే నీసు వాసన పోయేదాకా ఈ ఉల్లిపాయల్లో వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక్క క్షణం మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత దోసకాయల ముక్కల్ని ఈ యొక్క మిశ్రమంలోనికి కలిపేయాలన్నమాట. ఇలా వేసేసి మంట అనేటటువంటిది కొంచెం సిమ్లో పెట్టేయండి. పెట్టేసి దీని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే ఈ దోసకాయలో ఉన్నటువంటి నీరు, ముందు ఉప్పు వేసాం కదండి, ఈ ఉప్పుతో ఈ దోసకాయలో ఉన్న నీరు బయటకు వచ్చి ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా ఈ లోపలే నీటితో మగ్గిపోతాయి అన్నమాట. మనం ప్రత్యేకంగా ఒక లోటాడు నీళ్ళు వేసి ఉడికించాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉంటే ఈ ముక్క ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. మరి అలాగే ఉప్పు కూడా చూసుకుంటూ ఉండండి. ఇలా ఉడికిపోయినప్పుడు దీనిలోనికి మనం ఏం చేయాలంటే కొంచెం కారం కూడా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అనేటటువంటిది నా ఛానల్లో ముందు తీసుకెళ్ళద్ది మర్చిపోకండి. కారం వేసి బాగా కలుపుకున్నాక దీనిలోనికి ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక క్షణం ఉడికించాలన్నమాట. ఉడికించడం తర్వాత మనకి కూరకి రుచి ఇచ్చేటటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి. కరివేపాకు కూడా దీంట్లోకి వేసుకోవాలి, మంచి రుచిగా ఉంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దీన్ని మీడియం మంటలో పెట్టి మూత పెట్టి ఉంచారనుకోండి,
ఆల్రెడీ ఇది ఆయిల్లో మగ్గిపోయింది. మళ్ళా కొంచెం మనం వాటర్ వేసి ఉడికించినప్పుడు ఈ కొంచెం ఉన్నటువంటి కొంచెం పలుకు ఈ ఉల్లిపాయలతో సహా మనం వేసిన ఈ ఈ కారం, పసుపు, ఉప్పులతో చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇది కరివేపాకు వేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా. మరి ఈ విధంగా వంట చేసుకుంటే ప్రతి కూరలో కూడా చాలా కమ్మగా ఉంటాయండి. వంట చేసుకోవటం అనేటటువంటిది ఒక మంచి కళ. మనం 10 మందికి పెట్టినప్పుడు వాళ్ళు సంతోషంగా తింటారు. కొత్తిమీర వేసానండి. ఈ కొత్తిమీర వేయటం వల్ల ఈ కూరకి అద్భుతమైన రుచి వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అలాగే అందరూ కూడా మరి మంచిగా కూరలు వండటానికి జాగ్రత్తలు తీసుకొని మరి అందరూ కూడా డెడికేటెడ్గా వంటలు చేయండి. చేసాంలే అన్నట్టుగా వద్దు. అలా చేస్తే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటారు, హాయిగా ఉంటారు. ఏమండి? ఈ విధంగా వంట చేయండి.